రాహుల్ గాంధీ మెచ్యూరిటీ పెంచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కి లేదని, విభజన హామీలు మేమే నెరవేరుస్తామని రాహుల్ చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. కాళ్లు పట్టుకుని మోసాలకు పాల్పడింది కేసీఆర్ అని, ఒక్క మాటపై కూడా నిలకడ లేదని అంటోన్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ గాంధీ మెచ్యూరిటీ పెంచుకొని మాట్లాడని ఒక తీవ్రమైన విమర్శ చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి శాసన మండలి ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అలీ గారు. సార్ చెప్పండి సార్, ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మెచ్యూరిటీ పెంచుకొని మాట్లాడాలి, 2 లక్షల రుణమాఫీ ఎక్కడ సాధ్యమవుతుందో, ఆర్థిక పరిస్థితి బాగాలేదనే ఒక అట్లాంటి వ్యాఖ్యలు దాని ఎట్లా చూడాలి? కేసీఆర్ గారు ఆయన ఢిల్లీలో ఎవరు మాట్లాడినా కేసీఆర్ ఇస్ అ స్లిప్పర్ అంటారు. అంటే మాట తప్పే ఒక వ్యక్తిగా ముద్రపడిపోయింది కేసీఆర్ గారికి. ఇవాళ ఇచ్చిన మాటకు గంట తర్వాత అడిగితే నేను ఎప్పుడు చెప్పినానా, ఎవడా నువ్వు విన్నావా, నువ్వు రాసుకున్నావా అని అలవాటగలే ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు. ఎలక్షన్ కాకముందు మాట్లాడింది ఒకటి, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 కేసులు చేసినారు. మాకు దమ్మున్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారు అన్నారు, కర్ణాటకలో నేను 31,000 మాఫీ చేస్తా అని చెప్పినా మా గవర్నమెంట్ రాగానే 31,000 వన్ టైమే మాఫీ చేసిన ఘనత మాది ఉంది. రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 lakhs రూపీస్ వన్ టైం ఇస్తుంది. ఇది నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, నేను గ్యారంటీ ఇస్తున్నాను అని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పినారు. అయినా ఇవాళ కేసీఆర్లో ఉన్న పార్టీలో సగం మంది తెలంగాణ ద్రోహుల పార్టీ. వాళ్ళు తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీ మీద మాట్లాడి ఇవాళ యాదకొచ్చిందా తెలంగాణ అంటున్నారు. నువ్వైతే తెలంగాణ బిడ్డలు రైతులు ఆత్మహత్య చేస్తే ఒక్కనింటికి పోలే. రాహుల్ గాంధీ వచ్చి 40 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నిర్మల్ నుంచి 21 కిలోమీటర్గా 100 ఎంతోమంది రైతుల కుటుంబాలకు పోయి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి వచ్చిన ఘనత రాహుల్ గాంధీది. సంగారెడ్డిలో సెకండ్ టైం వచ్చి కూడా రైతులకు ఆదుకున్న సంగతి రాహుల్ గాంధీది. ఇది 3వ సారి వస్తున్నారు. ఎలక్షన్ ఉంది. 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు 62 ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ సంఖ్య 80 చేసుకున్నారు. ఇప్పుడు బక్రీద్ పండుగ నాడు ఎట్లా గొర్రెలను తీసుకొస్తారో మార్కెట్లో గొర్రెలు కొన్నట్టు కొన్నాం ఎమ్మెల్యేలను. ఇవాళ అంటావు నీతి ఆయోగ్ పేరుకి బాగున్నాయి, దాంట్లో ఏం రాలేదు మాకు. ఎందుకు నువ్వు మన నో కాన్ఫిడెన్స్ మోషన్లో పారిపోయినావు? మా బైఫర్కేషన్ యాక్ట్లో, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయి, మాకు ఎందుకు ఇవ్వలేదని నీ ఎంపీలు ఎందుకు పారిపోయినారు? అది జవాబు ఇవ్వాలా. దాంతో సహా ఇంతమంది సంఖ్య పెట్టుకొని 80 మంది ఎమ్మెల్యే పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని 7 మండలాలు కాపాడలేకపోయినావు. భద్రాచలంలో మనకు వచ్చిన అన్ని పోతా ఉంటే ఏం దానికి తీసుకురాలేకపోయినావు. ఇవాళ నీకు ఎలాంటి తెలంగాణ గురించి మాట రైట్ లేదు. రాహుల్ గాంధీ అన్నారు, తెలంగాణకి ఇచ్చిన కట్టుబడి ఉన్నాం, ఆంధ్రాకు ఇచ్చిన కట్టుబడి ఉన్నాం. భారత సర్కార్ కాంగ్రెస్ హయాంలో ఏ రాష్ట్రాలకు ఏ ఇచ్చినా అవన్నీ కట్టుబడి ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేదు, ఎట్లా వచ్చే ఎన్నికల్లో అధికారం వస్తాను రాహుల్ గాంధీ ప్రజలను మోసపోయిన కామెంట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని. మోసాలు నువ్వు, మా కాలు పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ నువ్వు. మేము అన్నావు నాకు ఏమద్దు, తెలంగాణ ఇచ్చేయండి, నాకు లేదు, నా పిల్లలు అమెరికా, నీ అలా పిల్లలు, నీ బిడ్డలు, నీ కొడుకులు, అల్లుళ్ళు రాజ్యం వెళ్తున్నారు. మరి నువ్వు మా ఒక్క మాట నా నిలబడి ఉన్నావా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని దినాలు గ్రహణం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో అలయన్స్ పార్టీ వల్ల కొద్దిగా వచ్చింది, కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. అంటే ముందస్తు ఎలక్షన్ నేను ఎప్పుడు అనలేదు, అక్టోబర్ 2న అభ్యర్థులను ప్రకటించబోతున్నా, ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదని ప్రకటన చేశాం. ఆయన రాత్రికి ఒకటి పగలకు ఆయననే లీక్ ఇచ్చుకుంటున్నాడు, ఆయననే ఖండించుకుంటున్నాడు. ఎవరు అడిగిండో ఆయనకు, నువ్వే లీకు, నువ్వే జవాబు, ఇక నువ్వు అర్థం చేసుకో. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన చేసే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏవి ప్రజలు నమ్మరు, ఆయన అన్ని అబద్ధాలే చెప్తారని చెప్పి శాసన మండలి ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అలీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవికిరణ్తో సత్యనారాయణ.